పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బెంగాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీఎంసీ ప్రయత్నిస్తూ ఉండగా, ఎలాగైనా బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో బెంగాల్ ఓటర్ల తీర్పు ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశ రాజకీయ పటంలో పశ్చిమ బెంగాల్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన రాష్ట్రమే. బెంగాల్ రాష్ట్రం విలక్షణమైన సంస్కృతి, మేధో మథనం, తీవ్రమైన రాజకీయ పోరాటాలకు నిలయం. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్లో ప్రధాన పార్టీలు విజయం కోసం ఉవ్వెళ్లూరుతున్నాయి. ఓవైపు 15 ఏళ్ల సుదీర్ఘ పాలనను నిలబెట్టుకోవాలని మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఈసారి ఎలాగైనా బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈసారి బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్కంఠ పోరులో బెంగాల్ ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది, ఓటర్ల మద్దతును దక్కించుకునేదెవరో అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ఈసారి బీజేపీ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకుంది. మహిళా ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ మహిళా సమ్మాన్ పథకం కింద నెలకు 3,000 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే 6 నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా హిందూ ఓట్ల ధృవీకరణకు బీజేపీ ప్రయత్నిస్తోంది. మమతా బెనర్జీ ప్రభుత్వం లక్ష్మీర్ బండార్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటికీ మహిళల్లో బలమైన పునాదిని కలిగి ఉంది. అలాగే బెంగాల్ కూతురు అనే సెంటిమెంట్తో మమత విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు. ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐ చేస్తున్న దాడులు. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన భారీ అవినీతి కారణంగా సుమారు 26,000 ఉద్యోగాలను కోర్టు రద్దు చేయడం టీఎంసీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. ఇది నిరుద్యోగ యువతలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐపాక్ సంస్థ కార్యాలయాలపై సోదాలు జరగడం, విదేశీ నిధుల మళ్లింపు ఆరోపణలు రావడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా మార్పులు ఇప్పుడు సుప్రీంకోర్టు గడప తొక్కాయి. సుమారు లక్షలాది మంది ఓటర్ల పేర్లు అక్రమంగా తొలగించబడ్డాయని లేదా చేర్చబడ్డాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాట్లు, జనాభా లెక్కల మార్పు అంశాన్ని బీజేపీ జాతీయ భద్రతతో ముడిపెట్టి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. గత కొద్ది కాలంగా బెంగాల్లో సుమారు 8,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డం తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థుల సంఖ్య తగ్గడం లేదా మౌలిక సదుపాయాల కొరత దీనికి కారణంగా చెబుతున్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యమని మండిపడుతున్నాయి. విద్యావంతులైన బెంగాలీ సమాజంలో ఈ అంశం లోతైన ప్రభావం చూపుతోంది. ముర్షిదాబాద్లో వక్ఫ్ చట్టం సవరణకు వ్యతిరేకంగా జరిగిన హింసాకాండ బెంగాల్లో ఇంకా రగులుతూనే ఉంది. ఈ ఘటనల వల్ల హిందూ ముస్లిం ఓట్ల ధృవీకరణ స్పష్టంగా కనిపిస్తోంది. సందేశ్ ఖాళీ వంటి ఘటనలు మహిళా భద్రతపై ప్రశ్నలను లేవనెత్తగా వీటిని బీజేపీ ప్రధాన అస్త్రాలుగా వాడుకుంటోంది. ఒకప్పుడు బెంగాల్ను ఏలిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ప్రస్తుతం మనుగడ కోసం పోరాడుతున్నాయి. వీరు బీజేపీ, టీఎంసీలకు ప్రత్యామ్నాయంగా 3వ కూటమిగా ఎదగాలని చూస్తున్నప్పటికీ ఓట్లు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్ రాజకీయం ప్రస్తుతం ఒక సంధి కాలంలో ఉంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒకవైపు, అవినీతి ఆరోపణలు, మతపరమైన సమీకరణాలు మరోవైపు పోటీ పడుతున్నాయి. 2026 ఫలితాలు కేవలం బెంగాల్ భవిష్యత్తునే కాకుండా జాతీయ రాజకీయాల్లో మమతా బెనర్జీ స్థానాన్ని, బీజేపీ విస్తరణ కాంక్షను నిర్ణయిస్తాయి. బెంగాలీ ప్రజలు మార్పు వైపు మొగ్గు చూపుతారా లేదా దీదీ నాయకత్వాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతూ ఉన్నాయి. టీఎంసీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో బెంగాల్ ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్ ఎన్నికల సమరంలో చివరకు విజయం ఎవరికి దక్కుతుంది, ఎవరు పరాజయం పాలవుతారనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.